వెల్కమ్ టు లక్ష్మీ జ్ఞాపిక కిచెన్. ఈరోజు నేను క్యాబేజీ టమోటా కర్రీ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ చూద్దామా. క్యాబేజీ టమోటా కర్రీకి ప్రిపరేషన్ చూద్దామా. ఫస్ట్గా కందిపప్పు ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఇందులో కాస్త జీలకర్ర వేసి జీలకర్ర వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు కాస్త ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. నేను 3 పెద్ద సైజ్ టమోటా తీసుకున్నాను. ఇందులోనే పసుపు, ఉప్పు యాడ్ చేసి కాసేపు మగ్గించుకోవాలి. ఉప్పు వేస్తున్నాను, పసుపు వేస్తున్నాను. ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలబెట్టి కాసేపు మగ్గించుకోవాలి. టమాటా మగ్గింది కదా. ఇప్పుడు క్యాబేజీ వేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాం. ఇది కాసేపు ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత కందిపప్పు యాడ్ చేద్దాం. ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నా. ధనియా పౌడర్, చెక్క, లవంగం యాడ్ చేస్తున్నా. కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇందులో కందిపప్పు యాడ్ చేసుకోవాలి. ఉడకబెట్టిన కందిపప్పు అంతా ఒకసారి బాగా కలుపుకొని కొన్ని నీళ్ళు యాడ్ చేసి మెత్తగా ఉడికే వరకు కాసేపు ఉడకబెట్టుకోవాలి. ఇంత ముక్క చింతపండు నానబెట్టుకొని దీన్ని రసం పోసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం, ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలే వరకు కాసేపు ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి తేలితే కూర ఉడికిపోయినట్టు. చివరగా చీల్చిన 3 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా. అంతే, క్యాబేజీ టమోటా కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది.